మీరు ఇది గమనించారా? ఎందుకని ఎంత కష్టపడి చేసిన మీ ఎడిట్ సినిమాటిక్ ఫీల్ రావడం లేదని? విజువల్ సాలిడ్ గా వస్తాయి, కట్స్ స్మూత్ గా వస్తాయి, కానీ ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా? మోస్ట్లీ అది వీడియో ప్రాబ్లం కాదు, సౌండ్ లో ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఎక్కువ. బిగినర్స్ చాలా మంది ఇది స్కిప్ చేస్తారు, బట్ బిలీవ్ మీ, సౌండ్ కరెక్ట్ గా యూజ్ చేస్తే మీ ఎడిటింగ్ గేమ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. ఈ 4 సింపుల్ సౌండ్ లేయర్స్ మీ ఎడిటింగ్ ని ఓకే నుంచి మూవీ ట్రైలర్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఫస్ట్ వన్, అండర్ టోన్స్. లో అండ్ మూడీ సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ లో సైలెంట్ గా ప్లే అవుతాయి. అవి వైబ్ ని సెట్ చేస్తాయి. లైట్ అండ్ హ్యాపీగా ఫీల్ అవడమే కాకుండా డార్క్ అండ్ ఇంటెన్స్ ని కూడా క్రియేట్ చేస్తాయి. బేసికల్ గా వీడియోకి ఒక టోన్ ని సెట్ చేస్తాయి. నెక్స్ట్, హిట్స్ అండ్ ఊషెస్. వీటిని ట్రాన్సిషన్ సౌండ్ ఎఫెక్ట్స్ అంటారు. కట్స్ ని షార్ప్ గా ఫీల్ అవ్వడానికి, ఇంపాక్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ లాగా క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, రైజర్స్. బిగ్ కట్స్ లేదా ట్రాన్సిషన్స్ ముందు టెన్షన్ బిల్డ్ చేయడానికి వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు, లైక్ ఏ మినీ డ్రమ్ రోల్. అండ్ ఫైనల్లీ, ambient టెక్స్చర్. విజువల్స్ కి మ్యాచ్ అయ్యే చిన్న బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ లైక్ రెయిన్, ఫుట్ స్టెప్స్ అండ్ విండ్. ఈ చిన్న సౌండ్స్ వల్ల వీడియోస్ కి రియల్ ఫీల్ వస్తుంది. ఒక్క లేయర్ తో పెద్దగా చేంజ్ కనిపించకపోవచ్చు, కానీ అన్ని కలిపినప్పుడు ఎడిట్ పర్ఫెక్ట్ గా క్లిక్ అవ్వడం మాత్రం పక్కా. ఇలాంటి మాస్టర్ రూల్స్ నా మెంటర్షిప్లో నేర్చుకొని మీ ప్యాషన్ని ప్రొఫెషనల్ ఇన్కమ్గా చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ట్రైన్ మీ అని కామెంట్ చేయండి. నేనే మీకు పర్సనల్గా కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. అండ్ మీ ఎడిటెడ్ ఫ్రెండ్కి డెఫినెట్గా ఈ రీల్ని షేర్ చేయండి.